ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్షేత్ర దర్శనం. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, అయ్యప్ప స్వామి దీక్ష యొక్క పూర్తి వీడియో అనేది మీకోసం చేస్తానది. ఆ యొక్క విషయాలన్నీ అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం. అయ్యప్ప స్వామి దీక్షలో మనం తెలుసో తెలియక ఎన్నో తప్పులు అనేది చేస్తూ ఉంటాం. కనీసంగా మాలేసినప్పుడు అయితే ఈ దీక్షలో చేయకూడని విషయాలు ఏంటి, చేయాల్సిన విషయాలు ఏంటి, వాటి గురించి అయితే ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకున్నాం. ఇదివరకే మీకు చాలా విషయాలు అయితే తెలిసి ఉంటాయి. మీకు తెలియని ఏదో ఒక విషయం అయితే నేను ఈ వీడియోలో ఖచ్చితంగా చెబుతాను. ఓకేనా? ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అయ్యప్ప స్వామి మండల దీక్ష అనేది కేవలం ఒక మతపరమైన ఆచారమే కాకుండా భక్తుల్ని ఆధ్యాత్మిక శిక్షణలో, ఒక ఆత్మ నిగ్రహంలో ఉంచే ఒక కఠినమైన జీవన విధానం. కార్తీక మాసంలో ప్రారంభమయ్యే ఈ 41 రోజుల వ్రతం దీక్ష తీసుకున్న స్వాములను తాత్కాలికంగా లౌకిక జీవితాన్ని త్యాజించి మోక్ష మార్గంలో పయనమవ్వాలి. సాధారణంగా అయ్యప్ప దీక్ష మండల కాలం కొనసాగు చివరిలో శబరిమల యాత్రతో దీక్ష ముగుస్తుంది. అయితే జీవితంలో మొట్టమొదటిసారి అయ్యప్ప స్వామి దీక్ష ధరించి కఠినమైన నియమ నిష్టలను పాటించి ఇరువుని ధరించి శబరిమలకి వెళ్లే భక్తులని కన్యాస్వామి అని అయితే పిలుస్తారు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని 18 సార్లు ఆ యొక్క అయ్యప్ప స్వామి దర్శించుకోవాలైతే గురుస్వామి అని చెప్తారు కదండి. ఇంతకీ ఆ యొక్క 18 సార్లు వేసుకున్న స్వామి వాళ్ళని ఏమని పిలుస్తారని తెలుసుకుందామా. మొట్టమొదటిసారి మాల వేసుకున్న స్వామి వాళ్ళని అయితే కన్యస్వామి అని, రెండోసారి మాల వేసుకున్న స్వామిని అయితే కత్తి స్వామి అని, మూడోసారి మాల వేసుకున్న వాళ్ళని అయితే గంట స్వామి అని అయితే పిలుస్తారు. 4వ సంవత్సరం గద స్వామి అని, 5వ సంవత్సరం వేసుకున్న వాళ్ళని విల్లు స్వామి అని, 6వ సంవత్సరం వేసుకున్న వాళ్ళని జ్యోతి స్వామి అని, 7వ సంవత్సరం వేసుకున్న వాళ్ళని సూర్యస్వామి అని, 8వ సంవత్సరం చంద్రస్వామి, 9వ సంవత్సరం వేలుస్వామి, 10వ సంవత్సరం విష్ణు చక్ర స్వామి, 11వ సంవత్సరం శంఖాధార స్వామి, 12వ సంవత్సరం నాగాభరణ స్వామి, 13వ సంవత్సరం శ్రీహరి స్వామి, 14వ సంవత్సరం పద్మస్వామి, 15వ సంవత్సరం త్రిశూల స్వామి, 16వ సంవత్సరం శ్రీ శబరగిరీశ్వర స్వామి, 17వ సంవత్సరం ఓంకార స్వామి, చివరిగా 18వ సంవత్సరం వేసుకున్న వాళ్ళనైతే నారికేల స్వామి, అంతేకాకుండా గురుస్వామి అనేది పిలుస్తారు. 18 సార్లు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న స్వామిని అందరి గురించి చెప్పాను కదండి, ఏమేమి పిలుస్తారండి. ఇంతకీ నేను ఏ స్వామి అని చెప్పలేదు కదా, నేను గంట స్వామి అండి. నేను ఈసారి 3వసారి అయితే స్వామివారిని అయితే వెళ్ళి దర్శించుకుంటున్నాను. ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి దీక్షలో ముఖ్యంగా పాటించవలసిన నియమాలు, ఆ తర్వాత చేయకూడని విషయాలు అవన్నీ అయితే తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న ప్రతి ఒక్క స్వామి మొదటిసారి మాల వేసేటప్పుడు అయితే మన సాంప్రదాయాల ప్రకారం అయితే మండల రోజు దీక్ష అనేది తీసుకోవాలండి. ఇంతకీ మండలం రోజు ఎన్ని రోజులు అంటే మన సాంప్రదాయాల ప్రకారం అయితే 41 రోజునైతే ఒక మండలం అయితే పిలుస్తారు. తప్పనిసరిగా మన స్వాములు అందరూ అయితే మండల రోజు దీక్ష అనేది తీసుకోండి. కొందరైతే కాలు మండలం, అరమండలం అనేది మాల అయితే వేసుకుంటూ ఉంటారు. ఆ యొక్క విషయం అనేది మన సాంప్రదాయాల ప్రకారం అయితే చాలా అంటే చాలా నిషేధం అండి. ఆ యొక్క విషయం అనేది మీరు ఎప్పుడు కానీ చేయకండి. ఆ యొక్క స్వామివారి యొక్క కృప మన పైన ఉండాలంటే తప్పనిసరిగా మనం అయితే మండల రోజు దీక్ష అనేది తీసుకోవాలా. శారీరకంగా కానీ మరియు మానసికంగా కానీ మనం కఠినమైన బ్రహ్మచర్యాన్ని అయితే పాటించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అయితే కామవాంఛలకి మనం దూరంగా అయితే ఉండాలి. దీక్ష సమయంలో అయితే మనం తప్పనిసరిగా ఉదయం సాయంత్రం 2 పూటలు అయితే మనం చల్లనీళ్ళతోనే స్నానం అయితే చేయాల్సి ఉంటుందండి. అది మన ఇంటిలో వాటర్ కానీ, లేదంటే ఆలయం దగ్గర ఉన్న పుష్కరిణి, లేదంటే కోనేరు వాటిల్లో కానీ, లేదంటే మనం ప్రవాహించే నదిలో కూడా మనం స్నానం అయితే చేయవచ్చు. తప్పనిసరిగా మీరు చల్లనీళ్ళతోనే స్నానం అయితే చేయాల్సి ఉంటుంది. అంతేగాని ఉడికి నీళ్ళు, ఇంకొంచెం గోరువెచ్చటి నీళ్ళు అట్లాంటి వాటితో అయితే సుఖాలన్నిటిని దూరంగా పెట్టి చల్లనీళ్ళతోనే స్నానం చేయాలి. దీక్ష సమయంలో మనం తప్పనిసరిగా ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అనే ఒక మంత్రాన్ని అయితే జపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం అయితే మన చుట్టుపక్కల జరుగుతున్న పూజలు, కార్యక్రమాలు వాటన్నిటికైతే వెళ్ళి పాల్గొనాల్సి ఉంటుంది. స్వామి
దీక్ష సమయంలో మనం తప్పనిసరిగా అయితే నలుపు వస్త్రాలు మాత్రమే ధరించాలండి. నలుపు వస్త్రాలు లేదంటే కొంతమంది ప్రజలైతే కాషాయం రంగు లేదంటే నీలం రంగు ఒక దుస్తులు కూడా ధరిస్తూ ఉంటారు. మన పక్క అయితే చాలా వరకు అంటే 90% మెంబర్స్ అయితే ఈ యొక్క నలుపు వస్త్రాలు మాత్రమే ధరిస్తారు. మన ఆచారాల ప్రకారం కానీ లేదంటే మన పురాణాల ప్రకారం కానీ ఈ యొక్క నలుపు వస్త్రాలు ధరించడం చాలా అంటే చాలా మంచిది కూడా. దీక్ష తీసుకున్న ప్రతి ఒక్క స్వామి అయితే మన యొక్క గురుస్వామి యొక్క మార్గదర్శకత్వంలో మాత్రమే నడవాలండి. గురుస్వామి ఏది చెప్తే అదే చేయాలి మనం. ఎందుకంటే మనం మొదటిసారి కన్యా స్వామిగా మాల వేసుకున్నప్పుడైతే గురుస్వామి చెప్పిందే నేను నిజమైన మనం నమ్మాలి ప్రతి ఒక్క విషయం అనేది. మన దీక్ష సమయంలో అయితే రోజులో ఒక్కసారి అయినా సరే అయ్యప్ప స్వామి యొక్క ఆలయాన్ని దర్శించాల్సి ఉంటుంది. మన చుట్టుపక్కల అయ్యప్ప స్వామి ఆలయాలు అయితే ఒకటి రాయల్ నగర్, మీకు అందరికి బాగా తెలిసే ఉంటుంది, అంటే మన అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉన్న రాయల్ నగరు. ఆ తర్వాత అయితే మన ఇంకొక అతి సమీపంలో ఉండే అయ్యప్ప స్వామి ఆలయం, తిచ్చానూరు అయ్యప్ప స్వామి ఆలయం. ఆ రెండు ఆలయాలు కూడా మీరు తప్పకుండా దర్శిస్తూ అయితే రండి అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు. నేనంటే తిరుపతి కాబట్టి మనకి ఈ రెండు ఆలయాలు దగ్గరలో ఉన్నాయి. మీరు ఏ ఊరు అనేది మీ దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయాలు అయితే మీరు దర్శించండి. అయ్యప్పో స్వామియే. ఇప్పుడు మనం ఈ యొక్క దీక్ష సమయంలో మనం చేయకూడని విషయాలు అయితే తెలుసుకుందాం. మనం ముందుగా చేయకూడని విషయం ఏంటంటే మాంసాహారం, అంతేకాకుండా తామసిక ఆహారం అంటే ఫ్రైడ్ రైస్లు అట్లాంటివన్నీ అయితే మనం తినకూడదు. మద్యపానం, ధూమపానం, తాంబూలం వంటి యొక్క దురాలవాట్లను అయితే మనం పూర్తి అయితే విడిచిపెట్టాలా. ఆ రాత్రి వేళలో నిద్రించేటప్పుడు అయితే మనం మంచం పైన కానీ బెడ్ పైన కానీ పరుపుల పైన వాటిపైన అయితే మనం శయనించకూడదు. మనం శయనించాల్సింది నేలపైన మాత్రమే, అది కూడా ఏదైనా ఒక టవల్ కానీ ఒక పంచి కానీ అలాంటివి కానీ వేసుకొని అయితే మనం నిద్రించాల్సి ఉంటుంది రాత్రిపూటల్లో. దీక్ష సమయంలో అయితే మనం చెప్పులు ధరించడం కానీ జుట్టు కట్ చేయడం, ఆ తర్వాత గోర్లు కట్ చేయడం ఇవన్నీ అయితే మనం చేయకూడదు. దీక్ష సమయంలో మనం ఇంకోటి మీరు తప్పకుండా అయితే ఆలోచించాల్సినది ఇంకొక విషయం ఏంటంటే మన యొక్క మాల ఉంటుంది కదా అయ్యప్ప స్వామి మాల అనేది, ఈ యొక్క మాల అనేది మనం నేలకి తగిలించకూడదు. ఎట్టి పరిస్థితిలో కూడా మనం ఈ యొక్క మాలని అంటే ఇక్కడ మనకు అయ్యప్ప స్వామి డాలర్ వస్తుంది కదా, ఆ యొక్క డాలర్ అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేలకి అనేది మాత్రం తాకించద్దండి. అంతేకాకుండా ఈ యొక్క మాల దీక్షలో అయితే మనం అయితే తల్లిదండ్రులకి అండ్ అదే కాకుండా మాల వేసుకున్న స్వాముల వారికి తప్ప ఇంకా ఏ యొక్క స్వామివారికి కూడా మనం అయితే పాదాభివందనం అనేది చేయకూడదు. సినిమాలు, నాటకం, జూదం ఇట్లాంటి యొక్క వినోద కార్యక్రమాలకైతే మనం దూరంగా అయితే ఉండాలండి. అండ్ అదే కాకుండా మనం బయట మన స్వాములు మాల వేసుకున్నా సరే మన కార్యక్రమాల కోసం అయితే బయట తిరుగుతూ ఉంటాం కదండి. అట్లాంటి సమయంలో అయితే మనం అంటే స్వామి చరణం అయిపోయిన వాళ్ళని అంటే శవం అట్లాంటి వాటిని చూసినప్పుడైతే మీరు ఆ యొక్క ప్రదేశానికి దూరంగా అయితే ఉండండి. శవం ఉన్న ప్రదేశం దగ్గరికి మనం వెళ్ళినప్పుడైతే తప్పకుండా అయితే వచ్చి మనం ఈ ఆలయం దగ్గరికి అయితే వచ్చి మళ్ళీ తిరిగి స్నానం అవన్నీ అయితే చేసుకొని స్వామివారిని అయితే వెళ్ళి దర్శించుకొని ఆ తర్వాత మళ్ళీ మన యొక్క కార్యక్రమాలు అయితే కొనసాగించాల్సి ఉంటుంది. అయ్యప్పో స్వామియే అయ్యప్ప శరణం. ఓకే, ఇదండి వాళ్ళ వీడియో. ఎలా నచ్చిందా? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ యొక్క విషయాలు అన్నీ అయితే మీకు చెప్పుకోవడం అనేది. కన్యాస్వామిగా మాల వేసుకున్నప్పుడు అయితే మీరు తప్పకుండా ఈ యొక్క అన్ని విషయాలు అయితే పాటించండి. నేను చెప్పాననే కాదండి, మీ యొక్క గురుస్వామి కానీ మీ దగ్గరలో ఉన్న అంటే చాలాసార్లు మాల వేసుకున్న స్వాములు ప్రతి ఒక్కరైతే వెళ్ళి అన్నీ అయితే తెలుసుకోండి. మీరు మాల వేసుకున్న సమయంలో అయితే ఈ యొక్క విషయాలు అన్నీ అయితే తప్పనిసరిగా అయితే పాటించాల్సి ఉంటుంది. నా యొక్క ఇరుముడి ఎప్పుడంటే November 24 అంటే నా యొక్క ఇరుముడి అనేది ఆ యొక్క ఇరుముడి వీడియో అండ్ అదే కాకుండా శబరిమల ఆలయం యొక్క పూర్తి యాత్ర, ఆ యొక్క ఆలయం గురించి పూర్తి స్థలపర నిర్మాణం అవన్నీ అయితే మీకు అతి త్వరలో అయితే వీడియో అయితే చేస్తాను. ఓకేనా? ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుసుకుందాం. అంతవరకు మీ క్షేత్ర దర్శనం హేమంత్. జై హింద్.